సో మీరే అంటున్నారు అంటే నైతిక విలువలు దిగజారుతున్నాయని ప్రస్తుత రాజకీయాలు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే మంచితనానికి మారుపేరు అనేది ఉంది. మరి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఎలా మీ మంచితనం గెలుస్తుంది? అవేర్నెస్ వచ్చిందండి ప్రజలకు. ఇంకోటి నేను కూడా రాజకీయాలకు నాకు తెలియకుండా ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టే లేకుండే. 6 ఏళ్ళ కింద రైల్వే మినిస్టర్ ఏమంటే నేను నెత్తిగొక్కునేది. డిఫెన్స్ మినిస్టర్ అంటే తెలిసేది, కానీ రైల్వే మినిస్టర్ ఎవరు, అగ్రికల్చర్ మినిస్టర్ ఆ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టే కాదు. లేకుంటే 20 ఏళ్ళ కింద తెండూల్కర్ స్కోర్ ఎంత అంటే చెప్తుంటుంది, కానీ రైల్వే మినిస్టర్ ఎవరు కూడా చెప్పకుంటుంది. కానీ రాజకీయాలకు వచ్చి కనుక కొంచెం అవగాహన వచ్చింది, చదువుకున్నాము. అయితే కొంచెం రీసెర్చ్ కూడా చేసినాము. యూనివర్సిటీ ఆఫ్ ఒహాయో బ్లిస్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ పాలిటిక్స్ వారు నా ప్రచారం విధానం గురించి ఒక రీసెర్చ్ చేసిన రీసెర్చ్ పేపర్స్కు అమెరికాలో అవార్డు కూడా వచ్చింది. అయితే అప్పుడు నాకు చాలా అవగాహన వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ప్రజలు నాయకులతో డిస్కనెక్ట్ అవుతూ వస్తున్నారు. ప్రజలు దిక్కుపోతున్నారు, నాయకులు దిక్కుపోతున్నారు. అయితే ఈ డిస్కనెక్ట్ ఎన్నో కారణాల వల్ల డిస్కనెక్ట్ అవుతున్నారు. ఒకటేమో వెనకట ప్రజలకు ఇప్పుడు ఊరు పెద్ద చెప్తే మొత్తం ఊరు ఒక దిక్కేసేది. ఎందుకంటే ఆ ఊరు పెద్ద మంచోడు ఉండొచ్చు, వీళ్ళకి పట్టణం ఏమైనా కావలిస్తే, కలెక్టర్ దగ్గర ఏమైనా కావలిస్తే వీరు అప్రోచబుల్ లేకుండా అప్పుడు వెనకట, ఎస్పెషలీ బ్రిటిష్ జమానాలో అసలే కాదు. అయితే ఎవరైనా ఏమైనా సమస్య ఉంటే ఊరు పెద్ద ద్వారానే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యేది. ఇప్పుడు నెంబర్ 1 గవర్నమెంట్ కొంచెం యాక్సెసిబుల్ అయింది. ఇంకోటి సోషల్ జస్టిస్ అంతో ఎంతో పనిచేసింది, ఎంపవర్ చేసింది. ల్యాండ్ సీలింగ్ అయినా లేకుంటే రిజర్వేషన్స్ అయినా వాటిలో కొన్ని నెగటివ్ కూడా ఉన్నాయి, కానీ పాజిటివ్ ఉన్నాయి. ఇంకోటి మీడియా వల్ల పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. ఈ అన్ని కారణాల వల్ల ఒక లీడర్ చెప్తే గుడ్డిగా వినేటోడు ఎవడు లేడు ఇప్పుడు. అయితే లీడర్ను కొనుక్కుంటే లీడర్ను నైతిక విలువను తప్పినా కూడా ప్రజలు గమనిస్తుంటారు, మీడియాస్ అవుతారు, వింటారు, చూస్తారు. తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు వెనకాట ఊర్లలో ఎవరు కూడా ఊర్లలోనే ఉండేది, ఎవరు కూడా పట్టణము లేకుంటే నియర్ బై టౌన్కి పోకపోయేది. ఇప్పుడు అందరు కూడా పక్క ఊరికి పోతుండ్రు, పట్టణానికి పోతుండ్రు, టౌన్లకు పోతుండ్రు. గ్లోబలైజేషన్ కాదు కానీ ఎక్కువ యాక్సెస్ వచ్చింది అన్నిటికీ. వచ్చే వరకు ఇండిపెండెంట్ థింకింగ్ ఎక్కువైంది. అయితే నైతిక విలువలు ఆయనకు లేకుంటే అది కూడా గమనిస్తున్నారు, ఈయనకుంటే అది కూడా గమనిస్తున్నారు. ఓటేసేది నేను. అయితే దానివల్ల బలం ఉన్నది. బహుశా నేను 15-20 ఏళ్ళ కింద చేస్తే కాకుండొచ్చు, కానీ దీంట్లో నెగటివ్ కూడా ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే మీడియా, ఎస్పెషలీ ప్రింట్ మీడియా, టీవీ మీడియాలు, కుటుంబాలు ఆ మీడియాను ఓన్ చేస్తున్నది. ఎన్నో అది రూలింగ్ పార్టీ ఉండాలంటే నాకు ఒక పేపర్, ఇది ఫ్యామిలీ పేపర్, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ టీవీ, అవి అనైతికంగా సంపాదించిన ధనంతో ప్రజలను మిస్లీడ్ చేయవస్తుంది. కొన్నిసార్లు ప్రజలను 2 ఏడాదో 2-3 ఎలక్షన్ మిస్లీడ్ చేస్తుంది, కానీ మళ్ళీ మిస్లీడ్ చేయరాదు, మళ్ళీ ద్రోహం చేయరాదు. అయితే దేర్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటీషియన్ ఇన్ టుడేస్ ఇండియన్ పొలిటికల్ సినారియో. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.